మీ రాష్ట్రంలో మేము ఒక వ్యాపారం పెడదాం అనుకుంటున్నాం, ఒక పరిశ్రమ పెడదాం అనుకుంటున్నాం, ఇంత పెట్టుబడితో అనుకుంటున్నాం, మీరు మాకు స్థలము ఇతర సదుపాయాలు కల్పిస్తే సిద్ధం అని ఎవరైనా ముందుకు వస్తే, లేదా మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో మీరు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టండి అని మనం అడిగినప్పుడు ఓకే అని చెప్పినప్పుడు ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వం అప్రూవ్ చేయాలి. చేస్తే నెక్స్ట్ ప్రొసీజర్ రన్ అయిపోతుంది. దానికి అనుగుణంగా వాళ్ళకి భూములు చూపించడం, వాళ్ళకి దానికి కావాల్సినటువంటి కరెంటు సదుపాయం, ఆ ప్రాంతంలో కావాల్సినటువంటి ఏదైతే కన్వర్షన్, నాలా కన్వర్షను, ఇట్లాంటి కథంతా కూడా నడుస్తుంది. ఇప్పుడు ఇంతవరకు 3 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులకి అవకాశం ఏర్పడింది. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని 1,82,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉంటాయి, ఇంకొక 60,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. టోటల్గా తాజాగా 44,778 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా వస్తున్నటువంటిది కరెంటు ఉత్పత్తి, సోలార్, విండ్, అలాగే వాటర్ రీసైక్లింగ్ ద్వారా తయారయ్యేటటువంటి ఇవి కాకుండా ఆహార శుద్ధి ప్రాజెక్టులు అన్నటువంటిది భారీగా తయారవుతున్నటువంటి, భారీగా రావడానికి సిద్ధపడుతున్నటువంటి పరిశ్రమలు.